లేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రావాల్సినటువంటి వారిని నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నీ సన్నిధానానికి నడిపించమని సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మంగళ కత్తి పెట్టవలెను, ఓలి కొరుకువలెను నేను కిచకిచలాడితిని. ఉన్నత స్థలము తట్టు చూసి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. చివరి భాగాన్ని మళ్ళా చదువుకుందాం. నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో యూదా రాజులలో ఒక మంచి రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఏం పేరు చెప్పండి? హిజ్కియా అనేటటువంటి రాజు 25 సంవత్సరాల యవ్వన కాలంలో యూదా ప్రజలకు రాజుగా 29 సంవత్సరాలు వారిని పరిపాలన చేశాడు. 54 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. ఈ హిజ్కియా రాజు ఆయన దేవునికి ఇష్టడుగాను, యథార్థంగాను, నమ్మకంగాను జీవించాడు. ఈ హిజ్కియా రాజు చాలా గొప్ప ప్రార్థనాపరుడు. అంతేకాదు, అంతకుముందు అతని తర్వాత అతని వంటి వారు లేరు అని దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడు హిజ్కియా. అయితే హిజ్కియా జీవితంలో ఆయనకు ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అది మనందరికీ తెలిసినటువంటి సంగతే. ఆయనకు మరణకరమైనటువంటి వ్యాధి ఏ వయసులో వచ్చింది, ఎప్పుడు వచ్చిందో చదవండి. 38వ అధ్యాయం 9వ వచనం చదవండి. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను. యూదారాజైన హిజ్కియా రోగి అయి అని రాయబడింది. అంటే ఒకప్పుడు తను మరణకరమైనటువంటి వ్యాధి చేత రోగగ్రస్తుడిగా మారిపోయాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మరలా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఏమొందుకున్నాడంట? స్వస్థతను పొందుకున్నాడు, మరలా తిరిగి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, మరలా తిరిగి దేవుని ద్వారా ఆయుష్కాలాన్ని కూడా పొందుకున్నాడు. ఇందుకే ఆయనకి ఏ వయసులో ఆ వ్యాధి వచ్చింది అంటే 10వ వచనం చదవండి. నా దినముల మధ్యాహ్న కాలమందు అని అన్నాడు. ఏ కాలం అందంట? మధ్యాహ్న కాలం అంటే ఏ కాలం? అది ఉదయం మధ్యాహ్నం అని కాదు అక్కడ అర్థం. నా దినముల మధ్యాహ్న కాలం అంటే మానవుని జీవితాన్ని 4 భాగాలుగా విభజించారు. ఉదయకాలము అనగా బాల్యము, మధ్యాహ్న కాలం అనగా యవనము, సాయంత్రకాలము అలాగే రాత్రి కాలము వృద్ధాప్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ హిజ్కియా అనేటటువంటి రాజు గారికి ఏ వయసులో వ్యాధి వచ్చింది చెప్పండి? యవన కాలంలో రాజు వచ్చింది. తాను అంతఃపురంలో ఉన్నంత మాత్రాన
శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తిన్నంత మాత్రాన, శ్రేష్టమైనటువంటి భవనం కింద ఉన్నంత మాత్రాన, శ్రేష్టమైనటువంటి సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నంత మాత్రాన తనకు వ్యాధి రాకుండా ఉందా? చెప్పండి. కాబట్టి మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క దేహానికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక అనారోగ్య పరిస్థితి తప్పకుండా వస్తుంది. అలాగే ఈయన రాజు అయి ఉన్నాడు. తాను రాజుగా ఉన్నప్పటికీ కూడా తన దేహంలో ఒక వ్యాధి, అతని దేహంలో ఒక వ్యాధి కలిగింది. ఆయనకు వ్యాధి సంభవించినప్పుడు ఆ అతని కాలంలో యెషయా అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని యొక్క వాక్కు ద్వారా తాను దర్శించబడి హిజ్కియా దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, రాజా, నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు. ఇది ఆదరించే మాట లేకపోతే దుఃఖపరిచే మాట? చెప్పండి అమ్మా. వ్యాధిలో ఉన్నటువంటి వానికి ఏం కావాలంటే ఆదరణ కావాలి, ధైర్యం కావాలి, అవునా కదా? నెమ్మదినిచ్చే మాటలు కావాలి. కానీ దేవుని ద్వారా పలకబడినటువంటి వాక్యం ఏంటంటే, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు ఇక బ్రతుకవు, కాబట్టి నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకోమని దైవజనుడే చెప్పాడు ఆ మాట. అప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ రాయబడింది ఆయన చేసినటువంటి ప్రార్థన. అయితే ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎంతసేపట్లో ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది అంటే, ఆ యెషయా భక్తుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఆ దేవుని మాటలను తెలియజేసి మరలా తిరిగి వెళుతూ ఆ గడప దాటి నడిమిశాల్లోకి వెళ్ళాడు. మరలా దేవుని యొక్క వాక్కు యెషయా భక్తునికి ప్రత్యక్షమైంది. యెషయా భక్తునితో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా సేవకుడైనటువంటి హిజ్కియాతో మరలా ఈ మాట నీవు వెళ్ళి చెప్పు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని నా మాటగా నీవు చెప్పన్నాడు. ఆ మరలా నువ్వు చనిపోతావని పలికినటువంటి యెషయా భక్తుడే లోపలికి వచ్చాడు. హిజ్కియా భక్తునికి దేవుని మాటగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తా ఉన్నాడు, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని కూడా ఇస్తాడని చెప్పాడు. హిజ్కియా భక్తుడు ఆ తర్వాత తన యొక్క మరణకరమైనటువంటి వ్యాధి నుంచి బాగు చేయబడి దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత అతడు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన, ఆరాధన గురించి ఇక్కడ రాయబడింది. ఈ 9వ వచనం దగ్గర నుంచి మీరు చివరి దాకా చదివినట్లయితే అక్కడ చివరిలో ఒక మాట అంటాడు, చదవండి. 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఇప్పుడు హిజ్కియా భక్తుడు తాను మరణకరమైనటువంటి రోగము నుండి విడిపించబడి, స్వస్థపరచబడి, బాగు చేయబడి ఈ యొక్క మాటలు రాస్తా ఉన్నాడు. ఈ మాటల్లో మన ఆరాధన కొరకే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. 14వ వచనం చివరి భాగంలో, నాకు శ్రమ కలిగేను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. నాకు శ్రమ కలిగేను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము అని అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మీరు చేశారా? ఏమా, ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మీరు చేశారా? నాకు శ్రమ కలిగింది, నా కొరకై పూటబడి ఉండు. పూటబడి ఉండుట అంటే అర్థం ఏంటి? సామాన్యంగా మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. ఆయన కూడా అన్నాడు, నాకు శ్రమ కలిగెను అని అన్నాడు. ఏమన్నాడు? నాకు శ్రమ కలిగెను. ఆ రాజుగారి జీవితంలో శ్రమలు వచ్చిన విధంగా మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు అనేవి వస్తాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఆ శ్రమ ఏ విధంగానైనా రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు రాజుగారికి వచ్చినటువంటి శ్రమ ఏంటంటే, దేహంలో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, నా శ్రమలో నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? నా శ్రమలో నీవు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. నా శ్రమలో నీవు నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా నా శ్రమలో నన్ను బలపరచమని, లేకపోతే మన అనారోగ్యాల్లో మనకి స్వస్థతనివ్వమని ప్రార్థన చేస్తాం. అంతేనా మనం ప్రార్థన చేసేది? మనం చేసే ప్రార్థనలు ఇవే. కానీ హిజ్కియా మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు శ్రమ కలిగేను, నన్ను స్వస్థపరచుమని ప్రార్థన చేయటల్లా. నాకు శ్రమ కలిగేను, నాకు తోడుగా ఉండని ప్రార్థన చేయటల్లా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు శ్రమ కలిగేను, యెహోవా నా కొరకు నీవు పూటబడి
ఈయన కోసం ఎవరు పూటపడాలంట? దేవుడు పూటపడి ఉండాలంట. అసలు పూటపడి ఉండుట అంటే అర్థం ఏంటి? సరే, ఇప్పుడు రాజుగారు మంచివాడే, రాజుగారు యథార్థవంతుడే, రాజుగారు నమ్మకమైనటువంటి వాడే. ఇంత మంచి రాజుగారికి అంత మరణకరమైనటువంటి వ్యాధి ఎందుకు వచ్చింది? నాకు శ్రమ కలిగేను అని అన్నాడు కదా. ఇందుకు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు వస్తాయా రావా? వస్తాయా రావా? శ్రమలు వస్తాయని తెలిసినప్పుడు, నిజంగా నీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా, లేకపోతే దేవునికి దూరం అయిపోతున్నావా? ఏమా, దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకోని వారికి కూడా శ్రమలు వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. ప్రతి భక్తుని జీవితంలో శ్రమలు ఉన్నాయి, అలాగే మన జీవితంలో కూడా తప్పకుండా శ్రమలు వస్తాయి. అర్థమైందా? నువ్వు దేవునికి ఎంత ఇష్టడువైనా, నువ్వు దేవుని ఎంత ప్రేమించే వ్యక్తివైనా, నువ్వు ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, మనము భూమి మీద ఈ పాపపు దేహంలో ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద ఈ నశించిపోయినటువంటి దేహంలో ఉన్నంత కాలం మన దేహానికి సంబంధించిన శ్రమలు, అలాగే ఆ లోక సంబంధమైనటువంటి శ్రమలు తప్పకుండా మనకి వస్తాయి. అర్థమైందా? అయితే శ్రమలలో మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? లాజరు. ఎవరు చెప్పండి? లాజరు. లాజరుకు కూడా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి వచ్చిందంట? మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అంటే ఆ వ్యాధి వస్తే దానికి చికిత్స లేదు, ఆ వ్యాధి వస్తే వాళ్ళు ఇంకా ఆ వ్యాధి చేత మరణించాల్సిందే. అలాంటి వ్యాధి లాజరుకు వచ్చింది. అప్పుడు మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమని సమాచారం ఇచ్చారు అంటే, యేసు ప్రభువా, నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించే వారికి కూడా ఏమొస్తున్నాయంట? వ్యాధులు వస్తున్నాయి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అంత మాత్రం నీకు వ్యాధులు రావని బైబిల్ గ్రంథంలో లేదా? శ్రమలు రావని యేసయ్య చెప్పాడా? అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు, వ్యాధులను అనుమతిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ, మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఏమొస్తాయంట? శ్రమలు అనేవి వస్తాయి. అందుకనే మీరు తీయొద్దు కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారికి కూడా ఒక శ్రమ ఉన్నది, ఆయన దేహంలో ఒక ముళ్ళుందని ఆయన ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేశాడంట ప్రార్థన? 3 సార్లు ప్రార్థన చేశాడు. తన దేహంలో ఆ ముళ్ళును తొలగించమని పౌలు అంతటి గొప్ప పరిచర్య చేసినటువంటి భక్తుడే దేవునికి ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు, ఆ శ్రమను దేవుడు తొలగించలేదు. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అని అన్నాడు. ఎంతో మంది అనారోగ్యంగా లేనటువంటి వారిని స్వస్థపరిచిన వాడు, ప్రార్థన ద్వారా స్వస్థపరిచిన వాడు, ఎంతో మందికి శ్రమలలో ఉన్నటువంటి వారికి ఆదరించి ధైర్యపరిచినటువంటి వాడు. అలాంటి పౌలు భక్తుని యొక్క దేహంలో ముళ్ళున్నప్పుడు దాని కొరకే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ ముళ్ళును తీసివేయలేదు, కానీ తన కృపను ఆయనకి కుమ్మరించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ పౌలు గారికి ఒక మంచి శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు తిమోతి. ఆయన కూడా దైవజనుడే. ఆయనకు కూడా కడుపు జబ్బు ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ జబ్బు ఉందంట? కడుపు జబ్బు ఉందని రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, చనిపోయినటువంటి వారిని ప్రార్థన ద్వారా బ్రతికించినటువంటి గొప్ప ప్రవక్త ఆయనకు కూడా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అంటే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మన జీవితంలో కూడా భూమి మీద ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. అందుకని హిజ్కియా భక్తుడు అన్నాడు, నాకు శ్రమ కలిగేను. ఏం కలిగిందంట? నాకు శ్రమ కలిగేను. అయితే ఆయన ప్రార్థన ఏంటంటే, నాకు శ్రమ కలిగెను, యెహోవా నీవు నా కొరకై పూటబడి ఉండుము. ఇప్పుడు దేవుని బిడ్డలకు శ్రమలు వస్తే ఆ శ్రమల ద్వారా దేవుడు వారికి మేలే చేస్తాడు తప్ప వారికి నష్టాన్ని మాత్రం చేయడు. ఒకసారి ఈ మాట చదవండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. నీ కట్టడలను నేను నెరవేర్చినట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయను. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా జీవితంలో నీ కట్టడలను నేను నేర్చుకోవడానికి నాకు శ్రమలను అనుమతించావయ్యా,
నేను శ్రమ నుండి ఉండుట అది నాకు మేలాయేను అని అంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని జీవితంలో శ్రమలు ఉన్నాయి. యోబు జీవితంలో శ్రమలు లేవా? యోసేపు జీవితంలో శ్రమలు లేవా? దానియేలు జీవితంలో శ్రమలు లేవా? దావీదు జీవితంలో శ్రమలు లేవా? ప్రతి భక్తుని జీవితంలో కూడా ఏమన్నాయంట? శ్రమలు ఉన్నాయి. దావీదంతటి గొప్ప మహారాజు అంటున్నాడు, శ్రమలలో తాను కృంగిపోలేదు కానీ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని ఆ శ్రమల వెనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించిన వాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప శ్రమను అనుభవించినటువంటి ఒక భక్తుడు, ఆయన పేరు యోబు. యోబు భక్తుడు ఏమని చెప్తున్నాడో చదవండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పోటబడుము, మరి ఎవడు నా నిమిత్తము పోటబడును. మరలా చదవమాట. దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటబడుము, మరి ఎవడు నా నిమిత్తము. యోబు జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయా రాలేదా? చెప్పండి, ఎలాంటి శ్రమలు వచ్చినాయి? ఒకే రోజు తన 10 మంది బిడ్డలు చనిపోయారు. ఒకే రోజు తన ఆస్తంతా పోగొట్టుకున్నాడు. ఒకే రోజు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఒక్క రోజులో తన జీవితం, తన కుటుంబం తారుమారైపోయింది. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నాకు తెలిసి భూమి మీద ఎవరు కూడా బ్రతికి ఉండరు. అవునా కదా? చిన్న చిన్న శ్రమలకే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రోజులు ఇవి. కానీ యోబు భక్తుని జీవితంలో శ్రమలు వచ్చినాయి. యోబు భక్తుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? హిజ్కియా భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు చెప్పాలి. హిజ్కియా భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? నాకు శ్రమ కలిగేను, యెహోవా నా కొరకు నీవు పూటబడి ఉండుము అని ప్రార్థన చేశాడు. రాజుగారికి శ్రమ వచ్చింది. ఎవరు పూటబడి ఉండాలంట? దేవుడు పూటబడి ఉండాలంట. మరి ఇప్పుడు ఎవరికి శ్రమ వచ్చింది? రెండో వ్యక్తి పేరు ఏం పేరు? యోబు భక్తుడు. యోబు భక్తుడు కూడా శ్రమలోకి వచ్చాడు. ఆయన శ్రమలో ఒక మాట చెప్తున్నాడు, ఏమని? యెహోవా పూటబడుము. చదువమ్మా, మరలా చదువమాట. ఏర్పాటు చేయము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటబడుము. ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా? యోబు భక్తుడు కూడా అదే ప్రార్థన చేస్తాడు. దయచేసి నా నిమిత్తము నీవు నీ అంతటా నీవే పూటబడుము అని అంటున్నాడు. ఇందుకే నా ప్రశ్న ఏంటంటే, పూటబడుట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోబు జీవితంలో శ్రమలు వచ్చినాయి. దేవుని విడిచిపెట్టాడా? నోరు తెరిచి చెప్పాలా. దేవుని విడిచిపెట్టాడా? యథార్థతను విడిచిపెట్టాడా? భక్తిని విడిచిపెట్టాడా? పవిత్రతను విడిచిపెట్టాడా? అందుకని సాతాను గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు సాతాను. ఎందుకంటే యోబు జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేసుకున్నాడంటే, నా జీవితంలో నాకు ఏమున్నా లేకపోయినా యెహోవా ఇచ్చాడు, ఆయన మరలా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక అని అన్నాడు. రెండవదిగా, ఆయన నన్ను చంపినా కూడా నేను నా యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. చదవండి అన్నమాట. ఆయన నన్ను చంపిన ఆయన కొరకే కనిపెట్టుకుంటానన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అది తీర్మానం. ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన విడిచిపెట్టను, నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను అని అన్నాడు. సరే, ఇప్పుడు మన యొక్క అంశం ఏంటంటే, హిజ్కియా భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా నీవు నా కొరకు పూటబడి ఉండుము అని. అలాగే యోబు భక్తుడు ప్రార్థన చేశాడు, నీవు నా కొరకు పూటబడి ఉండుము అని. అలాగే దావీదు మహారాజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 122వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 122వ వచనం. మేలు కొరకు నీ సేవకునికి పూటబడుము. ఏమా ఆ మాట ఎప్పుడైనా, ఆ పదం ఎప్పుడైనా విన్నారా? పూటపడుము. పలకండి ఆ మాట. పూటపడుము తెలుగు మాట, ఇంగ్లీష్ మాట? తెలుగు మాటేగా. ఇప్పుడు చెప్పండి, దాని అర్థం చెప్పండి మీరు.
చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నారు? హిజ్కియా ప్రార్థన చేస్తాడు ఏమని? నాకు శ్రమ కలిగెను, యెహోవా నీవు నా కొరకు పూటబడి ఉండుమనన్నాడు. యోబు ప్రార్థన చేశాడు, నా నిమిత్తము నీ అంతట నీవే పూటబడుమన్నాడు. అలాగే దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి అన్నమాట 122 వచనం. మేలు కొరకు నీ సేవకునికి పూటబడుము. పూటబడుము ఏంటి ఈ ప్రార్థన ఉద్దేశం? పూటబడుట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనను, మళ్ళా చదవమ్మా. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వాళ్ళు ప్రార్థన చేశారు పూటపడుము అని, మనం ప్రార్థన చేయలే, కానీ ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడంట? పూట కాపాయాడు. పూటబడుట అంటే అర్థం ఏంటంటే పూచీకత్తు ఉండటం. ఏమనటం? పూచీకత్తు ఉండటం, లేకపోతే ఇతనికి బదులుగా నేను ఉన్నానని చెప్పటం, లేక మాట ఇవ్వటం, లేక వాగ్దానం చేయటం, లేక ప్రమాణము చేయటం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అర్థమైందా? కానీ నేను ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నా, నాకు సరుకులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. కానీ నాకు తెలిసిన నా స్నేహితుడికి ఆ షాప్ అతను తెలుసు బాగా. ఆ షాప్ అతని దగ్గరికి వెళ్తే అతడు షాప్ అతను నాకు తెలియదు, కానీ షాప్ అతను నా స్నేహితుడికి తెలుసు. అర్థమైందా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ షాప్ అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పలానా సరుకులు కావాలి, నాకు కొంచెం అప్పు ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడం. అప్పుడు నేనేం చేస్తాను, నా స్నేహితుడికి ఫోన్ చేసి, అరే సేటు గారు నీకు తెలుసు కదా, ఒక మాట నువ్వు చెప్పు సరుకులు ఇవ్వమని చెప్పి అని అన్నాను అనుకో. నా స్నేహితుడు ఏం చేస్తాడంటే నా కొరకై ఆ సేటు గారికి ఫోన్ చేసి, మా ఓడేలండి ఇవ్వండి కొంచెం సరుకులు అని చెప్పాడు. అనగానే ఆ వ్యక్తికి నేను తెలియకపోయినా కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నా స్నేహితుని బట్టి నాకు సరుకులు ఇస్తాడు. అర్థమైందా? ఈ సరుకులు ఇచ్చిన తర్వాత నేను అప్పు తీర్చాలి. నేను అప్పు తీర్చాలి. ఒకవేళ నేను అప్పు తీర్చలేదనుకో, ఆ సేటు గారు ఎవరిని అడుగుతాడు? ఏమా ఎవరిని అడుగుతాడు? నా పక్షాన్ని ఎవరైతే మాట్లాడాడో ఆ స్నేహితుడిని అడుగుతాడు. రే ఆ రోజు నువ్వేగా చెప్పింది, వాడు ఎగ్గొట్టే డబ్బులు నువ్వు గట్రా అంటాడు. ఈ స్నేహితుడు ఏం చేస్తాడు? సేటు గారిని పోగొట్టుకోలేడు, స్నేహితుని కూడా పోగొట్టుకోలేడు. వీడు చేసిన అన్యాయం కోసం వీడేం చేస్తాడంట? డబ్బులు కడతాడు. ఇంతకుముందు ఎర్రగొండపాలెం అబ్బాయి, ఒక అబ్బాయి ఇక్కడ కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కుంటే ఒక 40,000 తక్కువైంది అని చెప్పి ఇక్కడ అమ్మిన అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ కారు అమ్మిన అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను కారు ఇవ్వనాను అన్నాడు. ఆ కొనుక్కునేవాడు ఏం చేశాడంటే, ఏల్చూరులో మా బంధువులు ఉన్నారు అని చెప్పి మాకు ఫోన్ చేశాడు. అన్నా నువ్వు చెప్పన్నా, నేను తర్వాత ఇస్తానని 40,000 అంటే నేను అన్నాను, మాకు తెలిసిన అన్నయ్యలన్నా. ఆయన అబ్బాయి మాకు కూడా తెలుసులే, చిన్నబాబు చెప్తే ఇంకేమని నాన్న మాట నా మాటతో కారు తీసుకుని వెళ్ళరా అన్న. వాడు తీసుకుని వెళ్ళిన తర్వాత 40,000 కోసం ఆయనకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ ఎత్తాడు. నాకు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా ఆ రోజు నువ్వే చెప్పావుగా నాకు తెలుసని. వాడు ఫోన్ ఎత్తట్లేదు అయ్యా. వాడు ఫోన్ ఎత్తకపోతే ఎవరు కట్టాలా? ఎవరు కట్టాలమ్మా? బదులు పట్టడం అంటే అదే. బదులు పట్టడం అంటే, పూట పట్టడం అంటే అదే. ఇప్పుడు జాగ్రత్తగానండి, మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం అనేది అదే కదా. కొంతమంది మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తూ ఉంటారు? డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకని? ఎదుటివాని కష్టాన్ని చూడలేక, వీడి దగ్గర లేకపోతే ఉన్నోడి దగ్గర ఏం చేస్తారంటే బదులుకి డబ్బులు ఇప్పిస్తారు. ఈ మధ్యవర్తిగా ఉండేటటువంటి వాడు తెలివి కలిగిన వాడు, తెలివి తక్కువ వాడు? చెప్పండి, ఎవరు మీరు చెప్పండి. తెలివి కలిగడా? తెలివి తక్కువడా? మీరే చెప్పాలి. మీరు ఎప్పుడు ఇప్పలేదు డబ్బులు? ఎవరికైనా డబ్బులు ఇప్పించి నెత్తి మీద చేపెట్టుకుని అనవసరంగా ఇప్పించారు వాడికి నేను ఎప్పుడు అనుకోలేదు. వాడు చేసినప్పుడు నేను కడుతున్నారా డబ్బులు అని ఎప్పుడు అనుకోలేదు. అనుకోలేదు. తిట్టుకోలేదు. మరి అలా ఉండటం మంచిదా, మంచిది కాదా? సరే చదవండి బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. తన పొరుగు వానికి
జామీను ఉండి పూటబడువాడు తెలివి మాలినవాడు. చెప్పండి, తెలివి తక్కువ తెలివి కలిగినవాడా? అది మనమే అనుకుంటాం, జ్ఞానం చూపించా నేను, ఆ రోజు నాకు మైండ్ పని చేయలేదు, ఆ తెలివి తక్కువ, అందరిని నమ్ముతానని చెప్పి మనల్ని మనం ఏం చేస్తాం, తిట్టుకుంటాం. లేదు, పూటపట్టం అంటే అదే, జామీను ఉండటం. వాడికి బదులుగా నేనున్నానని చెప్పడమే. అర్థమైందా? అతనికి బదులుగా నేను తీరుస్తా, అతని బదులుగా నేనున్నా అని వాడి పక్షాన పూచీకత్తుగా నిలవబడి వాగ్దానం చేయటమే పూటపట్టం అంటే. ఇప్పుడు హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా కొరకు నువ్వు పూటపడి ఉండయ్యా అంటున్నాడు. ఎవరిని? మనుషుల్ని కాదు. ఎవరినంట? అసలు ఎందుకు చేశాడు ఆ ప్రార్థన? అలాగే యోబు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకే నువ్వు పూటబడి ఉండు, మరి నువ్వు తప్ప ఎవరుంటారు నాకు? అది ప్రార్థన. మూడవదికి ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నా కొరకు నీవు పూటబడి ఉండుటానగా బదులుగా అతని పక్షాన్ని నిలవబడ్డాం. అది తెలివి కలిగిన పనా, తెలివి తక్కువ పనా? బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, సొలొమోను మహారాజు చెప్తున్నాడు, పూటబడి ఉండటం అనేది తెలివి తక్కువ అని. తర్వాత చదవండి ఇంకో మాట, అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ఎదుటి వాని కొరకు పూటబడువాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు. అది ఎదుటి వారి కొరకే పూటబడిపోతే మనం పాడైపోతాం. ఆ తర్వాత ఇంకా సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఎదుటి వాని కొరకే నువ్వు పూటబడి ఉంటే నీకు చివరికి చింపిరి కొట్లు మిగిలితే అన్నాడు దేవుడు. ఏం మిగిలితే అంట? అదే చాలా మంది అంటూ ఉంటారు, అప్పు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు, అప్పు ఇచ్చినోడు కూడా బాగున్నాడు, మధ్యలో నేను ఇరికిపోయారా అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు ఈ మధ్యలో అప్పిప్పించినోడు ఉన్నాడు చూసారా, ఈ మధ్యవర్తి నాడు చూసారా, వీడికంటే వీడే మంచోడు. ఎవరు మంచోడు చెప్పండి? వీడి మంచితనమును బట్టి వీడు మోసపోయాడు. అర్థమైందన్నమాట. వీడి మంచితనాన్ని బట్టి. రెండవదిగా వీడు ఎగ్గొట్టే బుద్ధి లేదు, అన్యాయం చేసే బుద్ధి లేదు, మోసం చేసే బుద్ధి లేదు, కాబట్టి వీడు ఏమైపోయాడంట? నష్టపోతున్నాడు, అన్యాయం అయిపోతున్నాడు, తెలివి తక్కువడిగా తనను తాను నిందించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపడి. ఎవరికి నష్టం అంటే వీడికి నష్టం, వీడి కుటుంబానికి నష్టం, వీడి భార్య బిడ్డలకి నష్టమే. కానీ నష్టమైనా కూడా ఎందుకు పూచికత్తు తీసుకుంటున్నాడు? తెలియదా ఎగ్గొడతాడని? తెలిసినా కూడా కొంతమంది వస్తారు, అయ్యా నువ్వు తప్పలేరయ్యా, చెప్పయ్యా ఒక మాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే, వాడి మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి, అవునా కదా, వాడు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆదుకోకపోతే ఎవడు ఆదుకుంటాడనే మంచి మనసుతో మనం వాడికి ఏం చేస్తామంట? మేలు చేస్తాం. అది ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటిది ఏంటంటే, ఎదుటి వాడి మీద ఉన్నటువంటి ప్రేమ. రెండోదిగా మంచితనం. ఇప్పుడు జాగ్రత్తగా రండి, ఈ ప్రార్థన వీళ్ళు ఎందుకు చేస్తారంటే, యేసు ప్రభువు కంటే మంచోడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు తెలుసు? యేసు ప్రభువు కంటే మంచోడు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువు కంటే ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈయన వ్యాధికి గురయ్యాడు. ఈ వ్యాధి ఎవరి మీద వేసుకోవాలంటే, నీ మీద వేసుకోయా, నాకు స్వస్థతని అయ్యా అన్నాడు. ఎవరు? హిజ్కియా మహారాజు. నాకు శ్రమ కలిగింది. ఏంటా శ్రమ? నాకు వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి. ఈ వ్యాధి నీ మీద వేసుకో, ఆ స్వస్థత నాకు ఇవ్వు. అర్థమైందా? నాకు బదులుగా నీవు ఆ స్థానంలోకి వెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు యోబు భక్తునికి శ్రమలు వచ్చినాయి. ఆయన ఏమంటున్నాడు? నా అంతటా నీవే పూటబడు. అంటే నా జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయ్యా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా స్థానంలోకి నీవు రా, నీ స్థానాన్ని నీవు నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందని ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు మనందరం ప్రార్థన చేయకపోయినా కూడా ఆయన మనందరి కొరకయంట తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పూటబడి పూచికత్తుగా మన కొరక ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో, శ్రేష్టమైనటువంటి నిబంధన, క్రొత్త నిబంధనకి మనల్ని పాత్రులుగా చేసి మనల్ని రక్షించడం కొరకై మనకి బదులుగా మన స్థానంలో మరణించడానికి తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు పూటబడ్డాడు. అయ్యా మనందరూ పాపం చేశారు, వారందరూ నరకానికి పాత్రులుగా ఉన్నారు. వారి పాపానికి వెల ఏంటంటే పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆ రక్తాన్ని చిందించే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వారి పాపానికి వెలగా నా యొక్క రక్తాన్ని నేను చిందిస్తాను, వారికి బదులుగా నేను వారి స్థానంలో మరణిస్తానని చెప్పి మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యాడంట? పూట కాపుగా మారాడు. చెప్పండి, ఎలా మారాడంట? మన పూట కాపు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరంట ఆయన? అందుకే
అందుకని ఆయన మధ్యవర్తి అని పిలువబడ్డాడు. ఎవరంట? ఆయన మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఆయనే, క్రీస్తు యేసనే నరుడు. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నీ కొరకై నా కొరకై నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మరణించి మన కొరకై తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మన యొక్క పాపానికి వెలగా ఆయన రక్తాన్ని కలువరి శిలువలో కాచి మన పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే 53వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 53వ కీర్తనలో రాయబడే మాట ఏంటంటే, ఆయన మన స్థానం తీసుకున్నాడు, మనకి బదులుగా కలువరి శిలువలో వేలాడదీయబడ్డాడు. అందుకనే మన రోగాలు ఆయన భరించాడు. రోగాలు ఎవరికి చెప్పండి? రోగాలు మనై. భరించింది ఎవరు? ఆయన. ఎందుకంటే మన కొరకే గాయపరచబడ్డాడు. ఆయన దేహం అంతా నాగడిచాలలాగా దున్నబడింది. ఆయన చేతుల్లో మురేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆ కలువరి శిలువలో ఆయన వేలాడబడుతూ ఉండగా, ఆయన దేహం అంతా నాగడిచాల వల్ల దున్నబడి ఉండగా, ఆయన యొక్క రక్తం అంతా కారిపోతూ ఉండగా, ఆయన దేహాన్ని చూడటానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన వికారముగా చేయబడ్డాడు, మన కొరకే రోగగ్రస్తుడిగా చేయబడ్డాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనము పాపులంగా ఉన్నాము, పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డాడు. మరలా చెప్తున్నాను, ఆయనలో పాపము లేదు, కానీ మన పాపాలు ఆయన మీద కుమ్మరించబడి మన పాపముగా చేయబడ్డాడు. అందుకనే ఆయన యొక్క శరీరము మీద మన యొక్క పాపపు శిక్ష మోపబడింది. పాపాలు ఎవరై? పాపాలు మనై, దోషాలు మనై, అపరాధాలు మనై. అర్థమైందా? రోగాలు మనై. అందుకని 53వ కీర్తనలో మనకి స్వస్థత కలుగునట్లుగా, మనకి విమోచన కలుగునట్లుగా, మనకి సమాధానము కలుగునట్లుగా మన స్థానములో ఆయన మరణించాడు. మన కొరకై పూట కాపయ్యాడు. మన కొరకై పూట కాపయ్యాడు అంటే అర్థం ఏంటంటే, మన కొరకై నష్టపోయాడు ఆయన. మన కొరకై నష్టపోయాడు. అందుకనే మనకి బదులుగా ఆయన మరణించి మనకి కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడు మనకి? ఆయన మన కొరకే మరణించడం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది. మనం నీతిమంతులంగా పరిశుద్ధులంగా మార్చబడ్డాం. రెండవదిగా మన యొక్క వ్యాధి, మన యొక్క బాధ, మన యొక్క శాపము కొట్టివేయబడింది. మనం ఆశీర్వాదానికి వారసులంగా చేయబడ్డాం. ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులంగా చేయబడ్డాం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనందరి కొరకై ఆయన ఏం చేయబడ్డాడంట? పూట కాపాయాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా దేవుని యొక్క మందిరంలో వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశారంట? అందరి మధ్యలోకి తీసుకొచ్చారు. వాళ్ళు అంటా ఉన్నారు, ఇదిగో బోధకుడా, ఈమె వ్యభిచారం అనే పాపము చేయించుండగా పట్టుకున్నాం మేము. ఈ విధంగా పాపం చేసినటువంటి వ్యక్తుల్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపమని ధర్మశాస్త్రం అంటే చట్టం చెప్తా ఉంది. నువ్వైతే ఏం చెప్తావు చెప్పు అని ఆయన అడుగుతా ఉన్నారు. ఆయన ఎందుకు అడుగుతున్నారంటే, ఆయన అన్నాడు, పాపలను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈమె పాపి కదా, ఈమెను ఎలా రక్షిస్తాడో చూద్దాం అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు. ఎవరికి కూడా అర్హత లేదు, ఎవరికి కూడా అధికారం లేదు ఆమె మీద రాయి వేయడానికి. ఎందుకంటే అందరిలో ఏదో ఒక పాపం ఉంది. కానీ యేసు ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడే నిజమైనటువంటి దేవుడు, ఆ ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ ఒక్కడే పాపము లేనివాడు. ఆ ఒక్కడికే ఆమె మీద రాయి వేసే అర్హత ఉంది, ఆమె మీద రాయి వేసే అధికారము కూడా ఉన్నది. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే, ఆమంటుంది, లేదు ప్రభు. అంటే నేను కూడా అని ఎందుకనంటే, నాకు అర్హత ఉంది, నాకు అధికారం కూడా ఉంది, కానీ నేను నీకు శిక్ష విధింపను అని అన్నాడు. ఇప్పుడు ఆమెకు శిక్ష విధింపకుండా ఆమెను క్షమించాడు. ఆమెను క్షమించినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడా? చెప్పాలి, నోరు తెలిసి. అతిక్రమించాడా? అతిక్రమించడా. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఆ వ్యక్తికి బదులుగా పాత నిబంధన ప్రకారం ఒక గొర్రె పిల్ల అతని స్థానంలో లేక ఆమె స్థానంలో వధించబడాలి. అందుకనే ఆమెను క్షమించాడు. ఆమె స్థానంలో ఈయనే గొర్రె పిల్లగా మారి కలువరి శిలువలో వధించబడ్డాడు. ఆమె కొరకు మాత్రమే కాదు, మనందరి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో వధించబడ్డాడు. అందుకని ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల మన కొరకై మన స్థానంలో మనకి బదులుగా ఆయన వధింపబడ్డాడు. మన కొరకై పూట కాపయ్యాడు. మన కొరకై పూట కాపై మధ్యవర్తి మన స్థానంలో మరణించడం ద్వారా మనకి పాపక్షమ
స్వస్థతను, నీతిని, ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు, మనల్ని ఆరాధించే కృపను, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. మనందరం లేచినట్లయితే పాడబడుకుంటాం. అందరూ లేచినప్పుడు దయచేసి మీరందరూ ముందుకు జరగండి. పాట సంఖ్య 192 పాట పాడుకుంటాం. 2-3 వచనాలు పాడుకుంటాం. నా ప్రియమైన